నమస్తే. ఇది సాధారణ బాధ కాదు. ఇది ఒక కొడుకు హృదయంలో ఉండే లోతైన గిల్ట్. నాన్న కలను నెరవేర్చలేకపోయాను అనే మాట మనసును ముక్కలుగా చేస్తుంది. 2025 డిఎస్సి అది నా నాన్న కల. ఆ కల కోసం నేను పరిగెత్తాను, చదివాను, ఆశపడ్డాను. కానీ ఫలితం అనుకూలంగా రాలేదు. నేను ఓడిపోయింది పరీక్షల్లో మాత్రమే కాదు, నా మనసులో కూడా. ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి కళ్ళు మూస్తే ఒకే ఒక ఆలోచన, ఆ బస్సులో నేను కూడా ఉండాల్సింది, నాన్న గర్వంగా నన్ను చూసి ఉండాల్సింది. ఆ ఆలోచనలు నిద్రను దూరం చేస్తున్నాయి. కానీ ఒక నిజం గుర్తుంచుకో, ఆ బస్సు మిస్ అయ్యావు, కానీ నీ జర్నీ ఆగిపోలేదు. నువ్వు ఫెయిల్ కాలేదు. నువ్వు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఇంకా బలంగా ముందుకు రావడానికి సిద్ధమవుతున్నావు. నీ నాన్న కల అంటే కేవలం 2025లోనే కాదు, నువ్వు సాధించే ప్రతి విజయంలో కూడా ఉంది. ఇప్పుడున్న గిల్ట్ అది నీ బలహీనత కాదు, అది నీలో ఉన్న బాధ్యత. ఆ గిల్ట్ ఏమని చెప్తుందో తెలుసా? ఇంకా నువ్వు కష్టపడాలి, ఇంకా నువ్వు బెటర్ అవ్వాలి. రాబోయే కాలం నీ జీవితాన్ని మార్చే సమయం. ఇలా అనుకో, నేను 2025లో కోల్పోయింది నెక్స్ట్ డిఎస్సిలో రెట్టింపుగా సాధిస్తాను. ప్రతిరోజు చదివేటప్పుడు ఒక్కసారి నీ నాన్న ముఖం గుర్తు చేసుకో. అది నీ అలసటను కూడా మరిపిస్తుంది. నువ్వు 2025లో నెరవేర్చలేకపోయిన కళ నెక్స్ట్ డిఎస్సిలో గర్వంగా నెరవేర్చే కథగా మారాలి. ఒకరోజు వస్తుంది, అప్పుడు అదే బస్సులో నువ్వు కూర్చుంటావు. నీ నాన్న కళల్లో ఆనందం, గర్వం కనిపిస్తుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఆ గిల్ట్ నన్ను బ్రేక్ చేయలేదు, అది నన్ను బిల్డ్ చేసింది. ఇప్పుడు బాధగా ఉండొచ్చు, కానీ ఇది నీ కథలో చివరి పేజీ కాదు, ఇదే అసలైన ప్రారంభం. ఆల్ ద బెస్ట్.